లేకపోతే అప్పులు చేయగలుగుతారు. కానీ మీరు దక్కకపోతే క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. అరే నా తల్లిదండ్రులు ఉండగలుగుతారా? అస్సలు బతకలేరు. కాబట్టి మీకోసం మీరు షోకులు అనేటువంటి చేయకుండా మీ తల్లిదండ్రుల కోసం వాటన్నిటికీ దూరంగా ఉండి మంచి విద్యను అందించేటటువంటి అనుభవజ్ఞులైన అంకిత భావం కలిగినటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంత సీనియర్లు, ఇంత మంచి లెక్చరర్స్ మీకు ఉండడం ఒక రకంగా నేను ఆ దేవుడు మీకు అందించినటువంటి ఒక పెద్ద మహావృక్షమైనటువంటి ఇక్కడ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఆ మహావృక్షంకు వెలిసినటువంటి కొమ్మలే ఈ లెక్చరర్స్ అని అనుకుంటున్నా. విద్యార్థులారా ప్లీజ్, నేను ఒక విషయం చెప్తాను, 1 minute చెప్తా. మీకోసం మీరు బతకండి. మీకోసం కలలుగంటున్న ఆశయాలను నెరవేరుస్తారని కలలుగంటున్నటువంటి మీ తల్లిదండ్రుల కోసం బతికి వాళ్ళ యొక్క కళలను నెరవేర్చాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే. ఇటువంటి అలవాట్లను ఫస్ట్ ఏదైనా ఉంటే లేదా మీ సీనియర్లకు ఉంటే వాళ్ళతో తిరగడం మానేయండి. ఎందుకంటే ఒక్కసారి అలవాటు ఏంటంటే చస్తేకూడదు. నేను చెప్తున్నా, ఎప్పటికీ కూడా నేను వచ్చింది కింది స్థాయి నుండి, మనమందరం వచ్చింది కింది స్థాయి నుండి. మరి ఈ స్థాయికి రావాలని అంటే మీ తల్లిదండ్రులు అదృష్టవంతులై ఉండాలి. మరి అదృష్టవంతులై ఉండాలని అంటే మనం ఏం చేయాలా? కష్టపడాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నది? చెప్పాల్సిన బాధ్యత లెక్చరర్స్ చెప్తూ ఉంటారు. పాపం లెక్చరర్స్ చెప్తూనే ఉంటారు. వినడం, వినకపోవడం, నేర్చుకోకపోవడం మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకోసం మీరు వినకపోయినా మీ తల్లిదండ్రుల కోసం వినండి. మీకోసం మీరు ఏది చేయకండి, మీ తల్లిదండ్రుల కోసం చేయండి. వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వయసులో మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి గల కారణం ఏంటంటే రెస్పెక్ట్ అనేటువంటి ఇస్తున్నా, మీకు గౌరవం ఇస్తున్నా. ఇవ్వాల్సిన అవసరం లేదు, సార్లకు ఇస్తే సరిపోతుంది. కానీ మీకు కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే రేపటి రోజు మీకు గౌరవం దక్కాలంటే మీరు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు కష్టపడుతూ ఉండాలి. ఇటువంటి వాటన్నిటికీ ఉండగలుగుతారా? చెప్పలేదు మొత్తం. అంటే మరి ఏదో కూడా ఆలోచన ఉంది. కొద్దిగా దూరంగా ఉంటారా? ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉంటారా? మరి గట్టిగా చెప్పారు, సిగ్గుపడుతుందా? ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇవే కాదు, కొత్తగా ఒక వ్యసనం వచ్చింది, దరిద్రమైనటువంటి వ్యసనం, ఫోన్. రాత్రి దుప్పటి కప్పుకొని మాట్లాడతారు, ఆపేది